యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయి ఒక ప్రవక్త, పెద్ద ప్రవక్త అని ఇతన్ని పిలిచేవాళ్ళు. ఏమనేవాళ్ళు? పెద్ద ప్రవక్త. పెద్ద ప్రవక్త అంటే ఇంత ఎత్తుంటాడు, ఇంత లావు ఉంటాడు, దీన్ని బట్టి కాదు. మనకు అర్థం కావడం కోసం ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకాన్ని రాశాడు కాబట్టి, ఎక్కువ అధ్యాయాలు రాశాడు కాబట్టి ఈయన పెద్ద ప్రవక్త అని, తక్కువ అధ్యాయాలు రాశాడు కాబట్టి ఆయన చిన్న ప్రవక్త అని మనం గుర్తుంచుకోవడం కోసం అనుకుంటున్నాం తప్ప, దేవుని దృష్టిలో యెషయా పెద్ద కాదు, తర్వాత ఇంకొక హబక్కూకు చిన్న ప్రవక్త కాదు. ప్రవక్తే దేవుని దృష్టిలో. ఆయన తక్కువ అధ్యాయాలు రాసినా, ఎక్కువ అధ్యాయాలు రాసినా దేవుని దృష్టిలో ఆయన విలువ అట్లాగే ఉంటుంది. మనకి కన్వీనియన్స్గా ఉండడం కోసం, మనం గుర్తుంచుకోవడం కోసం వీళ్ళు పెద్ద ప్రవక్తలు, వీళ్ళు చిన్న ప్రవక్తలు అని మనం చెప్పుకుంటున్నాం అంతే. ఈ యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ఈ భూలోకానికి రాకముందే దాదాపుగా 750 సంవత్సరాలకు పూర్వమే, ఎన్ని సంవత్సరాలు అంటున్నాం? 750 సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని ఆయన ప్రవచించాడు. అదే ప్రవచనాన్ని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఏమిటి ఆ ప్రవచనం అంటే 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే ఈ లోకానికి మొత్తానికి కూడా ఒక శిశువు పుట్టాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఎట్లా ఉంది? శిశువు పుట్టెను అంటే పుట్టాడు. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు? యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టక మునుపు 750 సంవత్సరాలకు పూర్వం యెషయా పుట్టెను అని చెప్తున్నాడు. మరి అప్పటికి పుట్టలేదు కదా, మరి పుట్టెను అని ఎట్లా చెప్తున్నాడు అంటే యెషయా భవిష్యత్తుని తన కళ్ళతో చూస్తున్నాడు, ప్రవచనాన్ని. ఆడ జరిగిన సంఘటన తన దృష్టితో చూస్తున్నాడు. చూసి ఇదిగో మన కొరకు కుమారుడు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఈయన మీద రాజ్యభారం ఉంటుంది అని యేసుక్రీస్తు గురించి ముందుగానే అలా పుట్టినట్లుగా చెప్తున్నాడు. చాలా ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినప్పుడు ఇది కొన్ని బైబిల్లో పుట్టెను, అనుగ్రహింపబడెను అని ఉంటుంది. కానీ కొన్ని వర్షన్లో, మరి ముఖ్యంగా యాంప్లిఫైడ్ వర్షన్లో, అంటే ఈ వర్షన్లో, ఇది హెబ్రీ గ్రీకు నుంచి కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేసిన ఆ వర్షన్. దాంట్లో ఏముంటుందంటే ఏ చైల్డ్ షెల్ బి బోర్న్ టు అస్ అంటే పుడతాడు అని ఉంటుంది. తెలుగులో అయితే కనుక పుట్టెను అని ఉంటుంది. కానీ యాంప్లిఫైడ్ వర్షన్లో చూస్తే కనుక పుడతాడు, అనుగ్రహింపబడతాడు ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. కాబట్టి పుట్టెను అనేది భవిష్యత్తును చూసి చెప్తున్నాడు, ఆల్రెడీ పుట్టేశాడని. ఇక కొన్ని వర్షన్లు అయితే కనుక భవిష్యత్తులో పుడుతున్నాడు అని చెప్తున్నాడు. సరే, ఏది ఏమైనా ఇక్కడ మాట మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. ఏముంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటే మనకు శిశువు పుట్టాడు కూడా. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అంటే ఆ శిశువునే మళ్ళీ కుమారుడిగా చెప్తున్నాడు. ఎందుకు? ఈ లోకానికి మొత్తానికి కూడా దేవుడు ఒక శిశువును ఇస్తున్నాడు, ఒక కుమారుడిని ఇస్తున్నాడు. కుమారుడు లేకపోతే ఏమవుద్ది? మనకి వేదాలు, తర్వాత సంస్కృత శ్లోకాలు భారతదేశంలోనే కానీ ఇంకా ప్రతి చోట మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి మత గ్రంథంలో కూడా నిజ దేవుని గురించిన కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా, అస్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన తన్ను గురించిన విషయాలు, తన్ను గురించిన జ్ఞానవచనాలు అన్ని గ్రంథాల్లో, అన్ని చోట్ల దేవుడు కనబరుచుకుంటూ వచ్చాడు కూడా. మనకి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, ఏంటంటే అపుత్ర గతిర్నాస్తి స్వర్గో నైవచ అని ఉంటుంది.
అంటే పుత్రుడు లేని వాడికి స్వర్గం అనేది ఉండదు. ఇంకా అదే శ్లోకంలో ఏం చెప్తారంటే, ఎవరికైనా సరే స్వర్గ ప్రాప్తి కలగాలంటే అతడు పుత్రుడిని చూసి, అంటే పుత్రుడి యొక్క ముఖం చూసి తపస్సు చేసుకుంటే వెళ్ళి స్వర్గప్రాప్తి కలుగుతుంది. లేకపోతే కనుక అతనికి జీవితంలో ఎప్పుడు కూడా స్వర్గప్రాప్తి కలగదు, అతడు మోక్షానికి వెళ్ళాడు అనేది ఒక శ్లోకం. చాలా జాగ్రత్తగా చూడండి. చాలామంది ఈ మాట ఏమనుకుంటారంటే, అంటే పుత్రుడు లేని వారికి, అంటే కొడుకులు పుట్టకపోతే ఇక ఆ వ్యక్తికి స్వర్గం లేనే లేదు అనుకుంటారు. ఇక్కడ కొడుకు అంటే ఎవరు అంటే ఈ లోకానికి అంతటికి ఇవ్వబడిన కుమారుడు, ఈ లోకం అంతటికి ఇవ్వబడుతున్న పుత్రుడు. ఆ పుత్రుడే గనక నీకు లేకపోతే నీకు మోక్ష రాజ్యం అనేది జరగదు. నీకు గనక ఆ మోక్ష రాజ్యం కావాలంటే నువ్వేం చేయాలి? ప్రతిరోజు ఆ కుమారుడి యొక్క ముఖాన్ని చూసి వెళ్ళి తపస్సు చేయాలి. అప్పుడు నీకు స్వర్గం లభిస్తుంది. ఇప్పుడు చాలామంది లోకంలో నిజంగా ఇది అక్షరార్థంగా మనం తీసుకుంటే చాలామందికి లోకంలో పిల్లలు ఉండరు. పిల్లలు లేకుండానే ఎవరో దత్తపుత్రునో లేకపోతే ఎవరినో తీసుకొని పెంచుకుంటారు. అట్లాగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది అసలు అట్లా కూడా చేయరు, అట్లాగే చనిపోతూ ఉంటారు. అంటే ఇక అట్లాంటి వాళ్ళు నరకానికే పోతారు. ఇక కొంతమందికి మగపిల్లలు ఉండరు, ఆడపిల్లలే ఉంటారు. ఇక అట్లా ఆడపిల్లలే ఉన్నవాళ్ళు నరకానికి పోతారు. ఇక సరే, మగపిల్లాడే ఉన్నా వాళ్ళ జీవితం వాళ్ళ బ్రతుకు బాగలేకపోతే వీడు మళ్ళీ స్వర్గానికి పోతాడా? కాబట్టి ఇది లోకపరంగా మనుషుల యొక్క కుమారుడు గురించి చెప్పబడింది కాదు. పుత్రుడు అంటే ఇక్కడ అపుత్ర గతిర్నాస్తి స్వర్గో నైవచ, అంటే పుత్రుడు లేని వాడికి స్వర్గం అనేది లేదు. అంటే లోక సంబంధమైన మన పుత్రులు కాదు, దేవుని యొక్క పుత్రుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన గనక లేకపోతే, ఆయనే గనక అనుగ్రహింపబడకపోతే ఈ లోకమంతటికి స్వర్గం అనేది ఉండదు, నరకమే గతి. నీవు స్వర్గం వెళ్ళాలంటే, మోక్షరాజ్యం చేరాలంటే నీవు ఆ పుత్రుడి యొక్క ముఖాన్ని చూసి ఏం చేయాలి? ఆ పుత్రుడి ముఖాన్ని చూసి వెళ్ళి తపస్సు చేసుకోవాలి. అంటే తపస్సు అంటే మన భాషలో ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఏం చేయాలి? నువ్వు నీ పుత్రుడి ముఖాన్ని చూసి, అంటే నీ కొడుకు కాదు, నీకు అనుగ్రహింపబడిన పుత్రుడు అంటే యేసుక్రీస్తుని ముఖాన్ని చూసి ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే నీకు స్వర్గప్రాప్తి కలుగుతుంది, పరలోక రాజ్యం జరుగుతుందని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మనకి పరలోక రాజ్యం చేరాలంటే ఆ పుత్రుడి యొక్క ముఖాన్ని చూడాలి, చూసి ప్రార్థన చేసుకోవాలి. మరి ఆ పుత్రుడే కనుక లేకపోతే ఆయన ముఖాన్ని చూసేది లేదు, ప్రార్థన చేసుకునేది లేదు, పరలోకానికి వెళ్ళేది లేదు. కాబట్టి ఈ లోకమంతటికి దేవుడు పుత్రుడిని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో నువ్వు పరలోక రాజ్యం చేరాలనుకుంటే ప్రతిరోజు పుత్రుడి యొక్క ముఖాన్ని చూడాల్సిందే. అంటే యేసుక్రీస్తుని నువ్వు దర్శించుకోవాల్సిందే. ఉదయకాలంలో లేచి మోకరించి ఆయన ముఖాన్ని నువ్వు దర్శించుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆయన ముఖాన్ని దర్శించుకొని నీవు ప్రార్థన చేస్తే అప్పుడు నీకు మోక్షరాజ్యం కలుగుతుంది. ఇది సంస్కృతంలో చెప్పబడిన శ్లోకం యొక్క అర్థం, నిజమైన అర్థం. అందుకనే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏలయనగా, ఎందుకంటే మనకి శిశువు పుట్టాడు. ఇప్పుడు దాకా మనకి స్వర్గాన్ని తీసిలే శిశువు లేడనుకున్నాం, మనల్ని స్వర్గానికి నడిపించే కుమారుడు లేడనుకున్నాం. కానీ ఇప్పుడు కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఇక మనకి ఏ ఇబ్బంది లేదు. ఆ కుమారుడు యొక్క ముఖాన్ని చూసి మనం ప్రార్థన చేసుకుంటాం, పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. ఇంకొక శ్లోకం కూడా మనకి సంస్కృతంలో ఉంటుంది. పున్నాం నరకాత్ రాయిత ఇతి పుత్ర అని ఉంటుంది. ఇదేందో ఎట్లున్నా సరే, పున్నామ నరకాత్ రాయిత ఇతి పుత్ర అంటే పున్నామ నరకం నుంచి విడిపించేవాడే కుమారుడు, పుత్రుడు. అంటే నీకు గనక పుత్రుడు ఉంటే పున్నామ నరకం నుంచి, అంటే అగ్నిగుండం నుంచి నిన్ను ఆయన విడిపిస్తాడు అని అర్థం. అంటే నీకు పుత్రుడు ఉండాల్సిందే, ఉంటే అతడు నిన్ను పున్నామ నరకం నుంచి విడిపిస్తాడు. చాలామంది హైందవులు ఇది తెలియక ఏమనుకుంటారంటే, కొడుకులు లేరురా,
ఇక నేను నరకం నుంచి తప్పించేవాడు లేడురా అని అంటారు. అంటే నీకు కొడుకుంటే వాడు నిన్ను స్వర్గానికి చేరుస్తాడు, నీకు కొడుకు లేడు కాబట్టి ఇక నేను నరకం నుంచి తప్పించేవాడు లేడురా నాయన అని ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. కానీ ఇక్కడ పుత్రుడు, కుమారుడు అంటే దైవ కుమారుడు, ఈ లోకమంతటికి అనుగ్రహింపబడిన పుత్రుడు, ఈ లోకమంతటికి దేవుని నామంలో వచ్చిన కుమారుడు. ఆయన నిన్ను పున్నామ నరకం నుంచి అంటే అగ్నిగుండం నుంచి నిన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుమారుడు అనే సంస్కృతం యొక్క మాటకు అర్థం ఏంటంటే కు అంటే చెడు, మారుడు అంటే చంపివేసేవాడు, అంటే పాపాన్ని సంహరించేవాడు, చెడుని సంహరించేవాడు. కాబట్టి కుమారుడు అని పెడుతున్నాం. చివరికి ఇప్పుడు కుమారుడు అనగానే కొడుకుకి అర్థం వచ్చేసింది. కుమారుడు అనగానే ఇప్పుడు ఏమంటున్నాం? కొడుకు కొడుకు అనేస్తున్నాం. నిజానికి కుమారుడు అంటే చెడుగును చంపేవాడు, పాపాన్ని తొలగించేవాడు. కాబట్టి యేసుక్రీస్తుకి దేవుని కుమారుడు అని ఉంది. దేవుని కుమారుడు అంటే దేవుడికి పుట్టినవాడని కాదు, ఇక్కడ దేవుని నామములో చెడును సంహరించడం కోసం ఈ లోకానికి వచ్చిన వాడు అని అర్థం. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే దేవుని కుమారుడు అంటే దేవుడికి భార్య ఉందా, వాళ్ళిద్దరికి కలిసి పుట్టాడు అయినా అని ఇట్లాగా విపరీతంగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. తెలియకే అట్లా చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. మనం కనుక పరలోక రాజ్యం పొందాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఆ కుమారుడు యొక్క ముఖాన్ని దర్శించుకొని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మనకి నరకం నుంచి విడుదల అనేది దొరుకుతుంది, పరలోక రాజ్యం చేరతాం. ఇక ఇంకొక మాట చదువుకుందాం, కంటిన్యూ చేద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలోనే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన భుజం మీద అంటే యేసుక్రీస్తు యొక్క భుజం మీద ఏముంటుందంట? రాజ్యభారం ఉంటుంది. ఇంగ్లీష్ అయితే గవర్నమెంట్ అని ఉంటుంది. యేసుక్రీస్తు భుజాల మీద ఏముంటుంది? భారం ఉంటుంది, రాజ్య భారం ఉంటుంది. అంటే ఈ లోకం యొక్క భారం అంతా కూడా ఎక్కడ ఉంటుంది? ఆయన భుజాల మీదే ఉంటుంది. ఆయనే మోసేవాడు. ఈ లోకం యొక్క పాప భారాన్ని మొత్తాన్ని మోసేవాడు ఎవరు? ఆయనే. ఆయన భుజాల మీదనే ఈ పాప భారం అంతా ఉండాలి అని భవిష్యత్తులో జరగబోయేదాన్ని యెషయా ముందుగానే చెప్తున్నాడు. ఆయనే ఈ లోక భారం అంతా కూడా మోసుకొని పోయేవాడు, పాప భారం అంతా మోసుకొని పోయేవాడు. ఆయన భుజం మీదనే ఈ రాజ్య భారం అంతా ఉంటుంది అని ముందుగానే చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకం యొక్క పాప భారాన్ని భరించడానికి వచ్చిన ఆ కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకం యొక్క పాప భారాన్నేనా, నీ భారాన్ని నా భారాన్ని మరి మొయ్యడా? అది కూడా ఆయనే మోస్తాను అని చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చదువుదాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. చూడండి, యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరంతా కూడా ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు కదా, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఎట్లా ఇస్తా విశ్రాంతిని? మీ భారాన్ని నా మీద వేసుకొని నేను మోసి మీకు విశ్రాంతినిస్తా. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. అంటే నీ భారాన్ని మొత్తాన్ని మోసేవాడు ఎవరు? యేసుక్రీస్తే. నీ చింత యావత్తు కూడా నువ్వేం చేయాలి? అప్పుడు ఆయన మీద వేయాలి. దేవుని వాక్యంలో ఒక చోట ఏముందంటే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని ఉంటుంది. ఏంటంట? నీ భారం ఎవరి మీద మోపాలంట? యెహోవా మీదనే మోపు. అంటే నీకున్న భారం ఏదైనా సరే, కష్టాల, శ్రమల, ఇబ్బందుల, అనారోగ్య పరిస్థితుల, అప్పుల బాధల ఏ ఉన్నా సరే ఆ భారం మొత్తాన్ని నువ్వు ఎక్కడ వేయాలి? ఆయన భుజాల మీద వేయాలి. ఎందుకంటే నీ భారాన్ని ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, రండి, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను,
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులుగా దేని గురించి కూడా మనం చింతపడాల్సిన పని లేదు. ఏమంటున్నాం? క్రైస్తవుడుగా నీవు నేను దేన్ని గురించి చింతించాల్సిన పని లేదు. మరి ఏం చేయాలండి? నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఏం చేయాలి? నీ చింత యావత్తు ఆయన మీద వేసి నీవు నిశ్చింతగా ఉండాలి. ఇది మనిషికి సాధ్యం కావట్లా. ఇది మాత్రం మనిషి చేయడు. చింత యావత్తు దేవుని మీద వేసి నిశ్చింతగా ఉండడం అంటే అసలు మనిషి వల్ల కాదు. ఎంతసేపటికి తన భారం తనే మోసుకొని పోదామని చూస్తూ ఉంటాడు మనిషి. మోసి 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 అలసిపోతుంటాడు, సొలసిపోతుంటారు. చివరికి అన్నీ నష్టపోతుంటాడు, జీవితం అయిపోద్ది. ఇంకా ఆ భారం తీరదు. భారం మోస్తానే ఉంటే వస్తానే ఉంటాయి. ఒకప్పుడు వివాహం చేసుకున్నాం, భార్య యొక్క భారం, కుటుంబ భారం. కొంతకాలమైన తర్వాత పిల్లలు, వాళ్ళ భారం చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత చదువుల భారం మళ్ళీ మోయాల్సిందే. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ఉద్యోగాలు వాళ్ళకి ఎతికి పెట్టాలి, ఆ భారం మోయాల్సిందే. అంత అయిపోయిన తర్వాత వాళ్ళకి వివాహాలు ఎతికి పెట్టాలి, ఆ భారం మళ్ళీ మోయాల్సిందే. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు, మరి వాళ్ళ సంగతి ఎట్లా, మళ్ళీ ఆ భారం. ఇట్లాగా జీవితంలో మోస్తున్న కొద్దీ భారాలు పెరుగుతూనే ఉంటాయి. ఇవి తరిగేవి కాదు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వస్తే నీ భారమంతా నా మీద వేస్తే నేను మోస్తా, నీవు నిశ్చింతగా ఉండు, నేను చూసుకుంటా. ఇది యేసు ప్రభు అంటున్నమాట. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దానికి పైన కూడా చదువుదాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, అక్కడి నుంచి వచనం ప్రారంభమవుతుంది. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏమంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో? ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. మనం అనుకుంటాం మన చింతలు మనమే మోస్తున్నాం, అసలు నా గురించి చింతపడే వాళ్ళు ఒక్కళ్ళు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఒక్కళ్ళు లేరు, అసలు నా వైపు చూసేవాళ్ళు ఒక్కళ్ళు లేరు అని అనుకుంటాం. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? పేతురు ఏమంటున్నాడు? ఇదిగోనయ్యా, ఇదిగో నీ కుమారుడు, నీకు అనుగ్రహించబడిన ఈ కుమారుడు, ఇదిగో ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేసేయి అంటున్నాడు. క్రైస్తవులుగా మనం ఇది చేయాలి. ఏది చేయాలి? మనకున్న చింత, బాధ, ఇబ్బంది ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? యేసుక్రీస్తు మీద పడేయటమే. దేవుని మీద పడేసి నువ్వు ఎట్లా ఉండాలి? నిశ్చింతగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇది మనిషికి వల్ల కావట్లా. ఇది సాధ్యమైతే గనక నీ అంత ప్రశాంతత ఇంక ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. ఇక ఏది జరిగినా నా దేవుడు ఉన్నాడు, ఇవన్నీ చూసుకుంటాడు, నాకే ఇబ్బంది లేదు అని అనుకోగలిగావా? ఇంతకంటే ప్రశాంతమైన జీవితం ఇంకెక్కడా ఉండదు. ప్రతిదానికి ఇక హైరాణ పడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా, అన్నీ ఆయనే చూసుకుంటాడులే అని ఆయన మీద వేస్తే దేవుడు కూడా నిజంగా సంతోషిస్తాడు. ఇదిగో నా బిడ్డ నన్ను పూర్తిగా నమ్మేసింది, తన భారమంతా నా మీద వేసింది, కాబట్టి నేను తప్పనిసరిగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అనుకుంటాడు. మానవ హృదయంలో ఈ చింతని దేవుడు ఎట్లా చూపించాడంటే ఒక ముళ్ళ పొదలాగా చూపించాడు. ఏంటంట? ముళ్ళ పొద. నీ హృదయంలో కనుక చింత ఉంటే అది ఎట్లాంటిది? ముళ్ళ పొదలాగా పెరుగుతూనే ఉంటుందంట. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు, విత్తువాని గురించిన ఉపమానం. విత్తువాడు విత్తడానికి బయలుదేరాడు. అట్లాగా విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినాయి. అది ఒక రకమైన నేల. ఇంకా కొన్ని రాతి నేలన పడ్డాయి. అక్కడ పైన మట్టి ఉంది, కింద అంతా రాయి ఉంది. పైన మట్టి ఉంది కాబట్టి ముందైతే మొక్క మొలిచింది, కానీ సూర్యుడు ఉదయించగానే ఇక వేరు లోపల పోవటానికి అవకాశం లేదు, కింద బండ ఉంది కాబట్టి అవి ఎండిపోయింది. ఇక 3వ నేలగా యేసుప్రభు ఏం చెప్పాడంటే ముండ్ల పొదలతో కూడిన నేల. ఆ నేలలో కూడా విత్తనం పడింది, మొలిచింది, కానీ చుట్టూ ఉన్న ముండ్ల తొప్పులు ఉన్నాయి కదా, అవి కాస్త పైకి పెరిగి ఆ విత్తనం వచ్చిన మొక్కను కాస్త అణిచివేసినాయి. ఇది ఒక రకమైన నేల యేసు ప్రభు చెప్పాడు. ఇవన్నీ చెప్పి యేసు ప్రభు దాని యొక్క భావాన్ని చెప్పేటప్పుడు
మనుషుల హృదయంలో ముండ్ల పొదలు అనేవి ఉంటాయి. ఐహిక విచారాలు, ఏమి తినాలి, ఏమి తాగాలి, బాకీలు ఉన్నాయి, ఇవి ఎట్లా పోవాలి, అప్పులు ఉన్నాయి, ఇవి ఎట్లా తీరాలి, ఇవన్నీ కూడా మనుషుల హృదయంలో దాగిన ముండ్ల పొద. ఇవి పెరుగుతానే ఉంటాయి, ఈ ఆలోచనలన్నీ పెరుగుతానే ఉంటాయి. ఈ లోపల దేవుని సేవకుడు విత్తనాలు చల్లుతూనే ఉంటాడు కదా. ప్రార్థనకి వెళ్ళినప్పుడు, ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు దేవుని వాక్య విత్తనాలు హృదయంలో పడతానే ఉంటాయి. లోపలేమో ముండ్ల పొదలు పెరుగుతానే ఉన్నాయి. అదే సమయంలో దేవుని వాక్యం విత్తనం కూడా పడింది, మొలిచింది. కానీ ఇది మొక్క వచ్చే లోపలనే ఇది చెట్టు అయిపోయి వాటిని అణిచివేసింది. అందుకనే చాలామంది దేవుని వాక్యం వింటారు, మొలుస్తుంది మొక్క, కానీ ఆ మొక్క ఎదిగి ఫలించేదాకా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ హృదయంలో ఏమున్నాయి, ముళ్ళ పొదలు ఉన్నాయి కదా, అవి కాస్త పెరిగి ఆ విత్తనాన్ని, ఆ మొక్కను అణిచేస్తున్నాయి. అందుకే వాళ్ళు ఫలించట్లేదు. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. అందుకనే ఈ ముళ్ళ పొదను తొలగించడానికి యేసు ప్రభు ఎంత ప్రయత్నం చేశాడంటే అంత ప్రయత్నం చేశాడు. ఎప్పుడు, ఎక్కడ అనుకుంటారేమో, యేసు ప్రభు ఈ ముండ్ల తుప్పని తీసేయడానికి, అంటే మనిషి హృదయంలో ఉన్న ఈ ముండ్ల తుప్పని పీకేయడానికి కోసం యేసు ప్రభు ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుతున్నాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణాన్ని గురించి కానీ, ఏమి ధరించుకుందుమో అని మీ దేహాన్ని గురించి చింతింపకుడి. ఏమంటున్నాడు యేసు ప్రభు? చింతించొద్దు నువ్వు. ఇక దేని గురించి మనిషి చింతపడతాడు? ఏమి తినాలి అని చింతపడతావు, ఏమి త్రాగాలి చింతపడతావు, ఏమి ధరించుకోవాలి చింతపడతావు. ఈ చింత అంతా ఎట్లాంటిది అంటున్నాం? ముండ్ల పొద. క్రైస్తవులుగా మనకి ఈ ముండ్ల పొద ఎప్పుడు పెరుగుద్దంటే బాగా ఈ క్రిస్మస్ దినాల్లోనే ఇంకా పెరుగుతుంది. మీకు తెలుసా అండి? ఇది నిజం. మిగతా రోజుల్లో ఈ ముండ్ల పొద అంత పెద్ద కనపడదు మనకి, కానీ ఈ క్రిస్మస్ దినాలు రాగానే ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి తినాలి అంటే పిండి వంటలు ఏం చేయాలి, ఏం వండాలి, క్రిస్మస్ అనగానే ఆ రోజు ఏం వండాలి, దానికి ముందు రోజు ఏం వండాలి, ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించుకుంటూ ఉంటాం. ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని. తర్వాత ఏమి ధరించుకోవాలి అంటే బట్టలు లేవు కదా, కొత్త బట్టలు లేవు కదా, మరి నాకు కావాలి, పిల్లలకు కావాలి, మరి ఎవరైనా చుట్టాలు వస్తే మళ్ళీ వాళ్ళకి పెట్టాలి. ఇవి ఇన్ని ఆలోచనలు చేస్తాం. ఇన్ని ఆలోచనల మధ్య దేవుని వాక్యం వినపడుతుంది, కానీ అది మాత్రం ఫలించదు. యేసు ప్రభు దీనికోసం ఎంత ప్రయత్నం చేశారంటే, మీరు వీటన్నిటి గురించి ఆలోచించొద్దు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలని వీటి గురించి ఆలోచించొద్దు. ఆలోచించుకొని ఎట్లా ఉంటారండి? ఆలోచించుకోవద్దు అనగానే సరిపోయిందా? ఎట్లా ఉంటారు ఆలోచించకుండా అని అంటే యేసు ప్రభు అంటున్నాడు. తర్వాత చదువుదాం తర్వాత మాట. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఈ రెండు మాటలు జాగ్రత్తగా చూడండి. యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆహారం కంటే ప్రాణం గొప్పదా కాదా? నా వైపు చూడండి. ఒకవైపు నీకు ఆహారం పెట్టి, ఇంకోవైపు నీ ప్రాణం పెట్టి, అబ్బాయి చెప్పు, నీకు నీ ప్రాణం కావాలా, ఆహారం కావాలంటే ఏమంటాం? బాబు ఈ ఆహారం కాకపోతే ఇంకో ఆహారం తింటాం, అసలు ప్రాణమే లేకపోతే ఏ ఆహారం తింటాం, కాబట్టి నాకు ప్రాణమే కావాలి అంటాం. అవునా కాదా? మరి ఈ రెండిట్లో ఏది గొప్పది? ప్రాణమే కదా గొప్పది. మరి అట్లాంటి గొప్పదైన ప్రాణాన్ని దేవుడు నీకు ఇస్తే, మరి తక్కువదైన ఆహారం దేవుడు నీకు ఇవ్వడా? మీకు అర్థమైందే ఈ మాట? చాలా విలువైన ప్రాణమే దేవుడు నీకు ఇచ్చాడు, మరి ఆ ప్రాణాన్ని పోషించుకోవడం కోసం ఆహారం దేవుడు నీకు ఇవ్వడా? గొప్పదాన్నే దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ విలువ తక్కువ దాన్ని దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు కదా, దాని గురించి ఎందుకు నువ్వు చింతిస్తావు అని యేసు ప్రభు అంటున్నాడు. ప్రాణం కంటే ఆహారం కంటే ప్రాణం గొప్పదే కదా. మరి అట్లాంటి గొప్పదైన నీకు ఇస్తే మరి దానికంటే తక్కువైన ఆహారాన్ని ఇస్తాను కదా, దాని గురించి ఎందుకు మరీ అంత చింతిస్తావు? ఓకే సరేనండి, ఓకే కన్విన్స్ అయ్యా. ప్రాణం గొప్పది కాబట్టి, ఆహారం తక్కువది కాబట్టి ఇస్తాడులే దేవుడు. సరే, మరి బట్టల సంగతి అనగానే వెంటనే మళ్ళీ అంటున్నాడు ఏమని? ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా,
వస్త్రం కంటే దేహం గొప్పది కాదా? వస్త్రం కంటే దేహం గొప్పదా కాదా? నీకు నీ దేహం ఇటు పెట్టి వస్త్రం ఇటు పెట్టి, బాబు నీకు నీ దేహం కావాలా నీ వస్త్రం కావాలా చెప్పు నీకంటే, బాబు వస్త్రం దేవుంది, ఇది కాకపోతే ఈ ఆకులు అలములు చుట్టుకొని పోతాను, అసలు దేహమే లేకపోతే ఇంకేముంది, కాబట్టి నాకు దేహమే కావాలి, దేహమే గొప్పదని ఓటేస్తావు. అవునా కాదా? మరి అట్లాంటి గొప్ప దేహాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాని మీద వేసుకోవడానికి వస్త్రం ఇవ్వడా? నీకు అర్థమైందా ఈ మాట? గొప్పదైన ప్రాణం ఇచ్చిన దేవుడు ఆ తక్కువదైన ఆహారం నీకు ఇవ్వడా? గొప్పదైన శరీరమే ఇచ్చిన దేవుడు ఆ తక్కువదైన వస్త్రాన్ని నీకు ఇవ్వడా? ఇస్తాడు కదా, దాన్ని గురించి నువ్వు ఎందుకు చింతపడతావు? ఇది యేసు ప్రభు చెప్తున్నాడు. మీకు అర్థమైందా? యేసు ప్రభు ఇట్లా చెప్తున్నప్పుడు ఎంత ఇబ్బంది పడుతూ చెప్పాడు. ఏ రకంగానే సరే మనిషి హృదయంలో ఉన్న ఆ మొండ్ల తప్పులు తొలగించాలి, ఆ చింత నుంచి మనిషి బయటికి రావాలి. ఇది యేసు ప్రభు పడుతున్న బాధ. ఇంకా ఏమంటున్నాడో చూద్దాం ముందుకి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినా సరే మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడయ్యా. ఎందుకు ఆహారం గురించి చింతిస్తావు? ఆకాశ పక్షులను చూడు, కాకుల్ని, గద్దల్ని, పిచ్చుకలు, వీటన్నిటిని చూడు. ఎప్పుడైనా విత్తాయా అవి? నీలాగా నాలాగా విత్తలేదు. మరి కోత కోసాయా? కొయ్యలేదు. కొట్లలో కూర్చుకున్నాయా? నీలాగా నాలాగా బస్తాలు బట్టి కూర్చుకోలేదు. మరి వాటిని ఎవడు పోషిస్తున్నాడు? రోజు ఎవడు పోషిస్తున్నాడు? నేను కదా. అరే ఏ పని చేయని ఆ పక్షుల్ని రోజు నేను పోషిస్తుంటే, మరి నువ్వు పక్షుల కంటే విలువైన వాడివి కదా, మరి నిన్ను పోషించనా? ఎందుకు నువ్వు ఆహారం గురించి అంతగా దిగులు పడుతున్నావు? పనికిరాని పక్షుల్నే, గాలికి ఎగిరిపోయే పక్షుల్నే నేను ఇంతగా నువ్వు పోషిస్తూ ఉంటే, ఆ విత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చుకోవాయి, అయినా సరే వాటిని ప్రతిరోజు నేను కదా పోషించేది. మరి వాటికంటే విలువైన వాడివి కదా నువ్వు, నిన్ను పోషించనా నేను? ఎందుకు వాటి గురించి బాగా ఆలోచిస్తావు, చింతిస్తావు అని యేసు ప్రభు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చదువుదాం. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మురడెక్కువ చేసుకోగలడు? చింతించావే అనుకో, చింతపట్ట వల్ల నీ స్టేటస్ ఏమైనా పెరుగుద్దా? నీ పొజిషన్ ఏమైనా పెరుగుద్దా? చింతిస్తే పెరగదు. దేవుడి మీద ఆ చింత వేసి ప్రశాంతంగా ఉంటే అప్పుడు నీ స్థితి మారిపోతుంది. ఇక ముందుకు వెళ్దాం. ఇంకా ఏమంటున్నాడు? వస్త్రముల గురించి ఇక్కడ బాగా సరేనండి, ఆకాశ పక్షుల్నే పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషించగలడు అనే నమ్మకం వచ్చిందండి. సరేనండి, మరి ఆకాశ పక్షులకి వాటికి బట్టలు అవసరం లేదు కదండి, మరి నాకు అవసరమే కదండి. కనీసం మరి బట్టల గురించి ఆలోచించుకోవాలి కండి నేను అని అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు చూద్దాం. వస్త్రముల గురించి మీరు చింతించడం ఎలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుతున్నావో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిల్లో ఒకదానిలాగా అలంకరించబడలేదు. ఏమంటున్నాడు? అబ్బాయి, వస్త్రాలను గురించి మీరు చింతించడం ఎందుకు? అదేంటండి ఎందుకు చింతించకూడదు అని అంటే ఏమంటున్నాడు చూడండి. అడవి పువ్వుల్ని ఎప్పుడైనా చూసావా? ఎంత అందంగా అలంకరించా నేను వాటిని. ఈ రోజు నుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి పువ్వుల్నే అంత అందంగా అలంకరించా నేను. ఎంత అందంగా అలంకరించానంటే సొలొమోను వైభవం కూడా దీనితో సాటి రాదు. సొలొమోను అంటే మనకు బాగా తెలుసు, దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్న వ్యక్తి. ఎంతగా లగ్జరీగా బ్రతికాడంటే అంత లగ్జరీగా బ్రతికాడు. అంత వైభవం కూడా దేనికి సాటి రాదు. అంత మంచిగా నేను అడవి పువ్వుల్ని, అడవి గడ్డిని అలంకరించా. మీకు అర్థమవుతుందా దేవుడు చెప్తున్న మాట? అడవి పువ్వుల్ని నేను అంత అందంగా అలంకరించానయ్యా. అవి ఈరోజు ఉండి సాయంత్రం వాడిపోతాయి, అయినా సరే వాటికి అంత అలంకరణ ఇచ్చా నేను. మరి నీవు వాటికంటే బహుశ్రేష్టమైన వాడివి కాదా? ఇక నీకు వస్త్రాలు ఇవ్వననుకున్నావా? ఎందుకు దాని గురించి నువ్వు చింతిస్తావు? ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. ఇంకా చూద్దాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయంగా వస్త్రాలను ఇస్తాడు కదా. అంటే ఎవరైతే ఈ ఆహారం గురించి, ఈ వస్త్రాల గురించి పదే పదే చింతిస్తూ ఉన్నారో అట్లాంటి వాళ్ళని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు? అల్ప విశ్వాసులారా
అంటే వీళ్ళ విశ్వాసం ఎట్లా ఉంది? అల్పంగా ఉంది. సరిపోయినంత విశ్వాసం లేదు వీళ్ళకి. విశ్వాసం సరిపోయినంత ఉంటే ఏమై ఉండేవాళ్ళు? వస్త్రాల గురించి చింతించాల్సిన పని లేదులే, ఆహారం గురించి చింత వద్దులే, దేవుడు చూసుకుంటాడులే అని ప్రశాంతంగా వాళ్ళ చింతలన్నీ కూడా దేవుడి మీద వేసి నిశ్చింతగా ఉంటావు. నీ విశ్వాసం సరిగా లేకపోతే, అల్ప విశ్వాసం అయితే ఏం చేస్తావు? పదే పదే వీటి గురించి ఆలోచించుకుంటా కూర్చుంటావు. అందుకని యేసు ప్రభు ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అంటే ఈ మానవ హృదయంలో దాగి ఉన్న ఈ మొండ్ల తుప్పని, ఈ చింతని తీసివేయడం కోసం యేసు ప్రభు ఎంత చెప్తున్నాడు బోధ. ఇంకా చదువుదా ఏమంటున్నాడు? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు, మీరెందుకు విచారించేది? అన్యజనులు అంటే వాళ్ళని పోషించే తండ్రి లేడు కాబట్టి, వాళ్ళకి ఎంత విశ్వాసం నేర్పేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు వస్త్రాల గురించి చింతించారు, ఆహారం గురించి చింతించారంటే ఒక ఆలోచన బాగుంది. మీరెందుకు వాటి గురించి చింతిస్తున్నారు? నేనున్నా కదా మీకు తండ్రిని, మిమ్మల్ని పోషించేవాడిని నేను ఉన్నాను కదా, మీకు వస్త్రాలను ఇచ్చేవాడిని నేను ఉన్నాను కదా. ఇంత బోధంతా యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడు? ఆ ముళ్ళ తొప్ప తీసేయాలని. ఆ ముళ్ళ తొప్ప నీ హృదయంలోంచి తొలగిపోతే దేవుని వాక్యం అనే విత్తనం చక్కగా నాటబడుతుంది, అది పెరుగుతుంది, ఫలిస్తుంది, నీ జీవితం అభివృద్ధి పొందుద్ది. అందుకోసమే యేసు ప్రభు ఎంత ప్రయాసపడుతున్నాడు. ఏదో ఒక మాట చెప్పి వదిలే, ఇట్లా పక్షులను చూపించి ఇదిగో చూడండి వాటినే పోషిస్తున్నా, మిమ్మల్ని పోషించలేనా? అడవి గడ్డిని చూపించి ఇదిగో చూడండి దీనికే ఇంత అలంకరణ ఇచ్చా, మీకు ఇవ్వనా? ఎందుకు మీరు దాని గురించి చింతిస్తారు అని పదే పదే యేసు ప్రభు నీకు బోధిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా నీవు దేని గురించి చింతించాల్సిన పని లేదు. నీ చింత యావత్తు ఏదైనా సరే అది దేవుని మీద వేసేయి, నిశ్చింతగా ఉండు. దేవుడు నీకు ఏ సమయంలో ఏది కావాలో తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నీవు ఉదయాన్నే లేవగానే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఇదిగో నీ కోసం అనుగ్రహించబడిన కుమారుడి వైపు చూడు, నీ కోసం ఇవ్వబడిన ఆ పుత్రుడి వైపు చూడు, ఆయన ముఖాన్ని చూసి ప్రార్థన చేసుకో. చాలు, నీ భారమంతా మోసేవాడు ఆయనే. ఈ లోక పాప భారాన్ని మోసిన దేవుడే నీకున్న చింతల భారాన్ని, నీకున్న అప్పుల భారాన్ని, నీకున్న అనారోగ్య భారాన్ని, నీకున్న శోధనలు, ఇబ్బందులు ఏవైనా సరే వాటన్నిటి యొక్క భారాన్ని మోయగలిగిన వాడు ఆయనే. ఆయన భుజం మీదనే నీ భారమంతా వెయ్యి. ఇది దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు చేస్తున్నావు అట్లాగా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు క్రైస్తవులుగా మనం చేసే పొరపాటు ఏంటంటే, ఎంతసేపటికి మన భారం మన మీదనే వేసుకుంటూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? మన మీదనే వేస్తాం. అదేమంటే నీకు ఎందుకులే నాయన, ఇప్పటికీ చాలా పాప భారం మీకు మోసిన నువ్వు, నీకు కాసేపు రెస్ట్ తీసుకో నాయన, నా భారం నేనే మోసుకుంటా అని ఆయన్నే అనుకుంటా ఉంటాం. దేవుడు అంటాడు, నీకెందుకయ్యా ఆ భారం, నువ్వు మోయలేవు, అది నా మీద వేయి, నువ్వు ప్రశాంతంగా ఉండంటే, కాదులే అయ్యా నీ భారం నీకు ఇప్పటికే ఎక్కువైంది, నాది నేను మోసుకుంటానులే అనుకొని ఇట్లాగే పోతున్నావు. నీ భారం నువ్వే మోసుకుంటే నీవు అలసిపోతావు, సొలిసిపోతావు, నీ జీవితంలో అక్కడే కుప్పగూలిపోతావు. దేవుడి మీద నీ భారం వేస్తే నువ్వు ప్రశాంతంగా ముందుకెళ్ళిపోవచ్చు. కాబట్టి క్రిస్మస్ దినాల్లో భారాన్ని నీ మీద ఉంచుకోవద్దు, చింత నీ మీద ఉంచుకోవద్దు, దేవుడి మీద వెయ్యి. పరిస్థితి ఎట్లయినా సరే, కుటుంబంలో ఇబ్బందిగా ఉందా, పరిస్థితి మొత్తం దేవుని మీద వెయ్యి. దేవా, ఇదిగో నా కుటుంబంలో పరిస్థితి ఎట్లా ఉంది, ఇదిగో నీ చేతులకే అప్పగిస్తున్నా, నీవే చూసుకోవాలి, నాకు సంబంధం లేదు అని చెప్పు సింపుల్గా. మనం ఒక మనిషితో ఏం చేస్తాం? ఆయన్ని చేయగలిగిన వాడు, ఆయన దగ్గర బాగా స్తోమవుతుంది, బాగుంది, ఆయన దగ్గర పోయి మనం ఏమంటాం? అయ్యా నువ్వు కరుణిస్తే, నువ్వు ఒక్క నా వైపుకు కొంచెం దృష్టి ఇస్తే నా పరిస్థితి అంతా మారిపోద్దాయి అంటాం. మరి దేవుని నీవు అట్లా చూసినప్పుడు ఇదే మాట ఆయనతో చెప్పొచ్చు కదా, నాయన నీ స్థితి వేరు, నా స్థితి వేరు అయ్యా, ఒక్కసారి నువ్వు నా వైపు దృష్టిస్తే అయ్యా నా స్థితి అంతా మారిపోతుంది, కాబట్టి నా భారం అంతా నీ మీదే వేస్తున్నా అని ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం? అంటే అల్ప విశ్వాసంతో ఉంటున్నాం కాబట్టి.